హాయ్ గాయస్, మీ అందరికీ ఈరోజు నేను కాకతీయ యూనివర్సిటీ టూరు మీ అందరికీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. చూడండి, మనం ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ పక్కన ఒక సెక్యూరిటీ ఆఫీస్ ఉంటుందండి. కొంచెం ముందుకు వెళ్తా అంటే ఇటు రైట్ సైడ్లో లోపలికి వెళ్తే బీపీడ్ హాస్టల్స్ ఉంటాయి. ఇవి కనిపించేవి వచ్చేసి క్వార్టర్స్ అండి. ఇటు లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు మనకు కనిపించేది గార్డెన్స్. కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే లేడీస్ హాస్టల్ ఎంట్రీ అండి. ఇక్కడ నుంచి లేడీస్ హాస్టల్కి వెళ్ళొచ్చు. ఇది ప్రిన్సిపల్ ఆఫీస్ అండి. మన అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం ఈ ఆఫీస్లోనే ఉంటుంది. మళ్ళీ టీసీ తీసుకోవాలన్నా ఈ ఆఫీస్కే రావాలి. ఇది ప్రిన్సిపల్ ఆఫీసు, యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఆఫీసు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఉంటుందండి. చూడండి, ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాక మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్. రైట్ సైడ్లో వచ్చేసి జిమ్ అండి, మల్టీ జిమ్. ఇటు స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. ఇది మల్టీ జిమ్. ఇది గ్రౌండ్ అండి, పెద్దగా ఉంటుంది గ్రౌండ్. చూడండి, జూమ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి. లెఫ్ట్ సైడ్లో క్యాంటీన్, యూనివర్సిటీ క్యాంటీన్ అండి. తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే ఇది స్పోర్ట్స్, బీపేడ్ మళ్ళా ఎంపేడ్ కాలేజీలు అండి. ఆ రెండు కనిపిస్తున్నాయి. ఇది ఇండోర్ స్టేడియం అండి. ఇంకొంచెం ముందుకు వస్తే మనకి బాటనీ, జువాలజీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. చూడండి, ఇది ఇంజనీరింగ్ వర్క్షాప్ అండి. చూడండి, ఇప్పుడు మనకి బాటనీ, జువాలజీ డిపార్ట్మెంట్స్ వస్తాయి ఇప్పుడు రెండు. ఇది వాటర్ ప్లాంట్ అండి. ఇది బాటనీ, జువాలజీ డిపార్ట్మెంట్ అండి. చూడండి, ఇది బస్ స్టాప్, యూనివర్సిటీ బస్ స్టాప్ అండి. కొంచెం ముందుకు వస్తే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లెఫ్ట్లో, రైట్లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అండి. చూడండి, ఇప్పుడు మీకు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది గార్డెనింగ్ చూడండి, చాలా ఎంత మంచిగా ఉందో. పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకు పీజీతో పాటు ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉందండి. కెమిస్ట్రీ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు కాబట్టి డిపార్ట్మెంట్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో టర్న్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. ఇదే మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ అండి. మళ్ళా మనం బ్యాక్ వస్తే రైట్ సైడ్లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఫార్మస్యూటికల్ సైన్సెస్ అంటే ఫార్మసీ డిపార్ట్మెంట్ అండి. ఫార్మసీ ప్లస్ బీఫామ్, ఎంఫామ్ రెండు ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినాం అనుకోండి, జియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుందండి. అది కనిపించేది డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీ. కొంచెం ముందుకెళ్ళి రైట్కి తిరిగితే ఇటు కంప్యూటర్ సెంటర్ ఉంటుందండి. కంప్యూటర్ సెంటర్ అంటే రీడింగ్ హాల్ కూడా ఉంటుంది, చదువుకోవచ్చు అందులో 24/7. ఇంకొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో యూనివర్సిటీ లైబ్రరీ అండి. చూడండి, చాలా పెద్దగా ఉంటుంది లైబ్రరీ. లోపలికి వెళ్ళి చూడాలంటే చాలా టైం పడుతుంది. మీకు మరొక వీడియో చేస్తాను. కొంచెం ముందుకెళ్తే పరిపాలనా భవనం, అది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అండి. చూడండి, చాలా పెద్దగా ఉంటుంది, ఆఫీషియల్గా ఉంటుంది. చాలా మంచిగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ నుంచి మనం ఎదురుగా ఒక రోడ్ ఉంటుందండి, ఎస్డిఎల్సికి వెళ్తుంది. అది అంటే స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్కి వెళ్తుంది. ఇప్పుడు అటు వెళ్ళి చూద్దాం. చూడండి, అటే వెళ్తున్నా ఇప్పుడు నేను. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి ఎదురుగా ఉన్న రూట్కి కొంచెం లోపలికి వెళ్తా అంటే మనకి కొన్ని ఆఫీసులు, డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఓకే, చూడండి, ఇది డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే డెవలప్మెంట్ ఆఫీస్ అండి. ఇక్కడ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు ఈ బిల్డింగ్లో. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్లో ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఉంటుందండి, మహిళల గురించి చదువుకునే డిపార్ట్మెంట్. ఇంకొంచెం ముందుకు వెళ్తా అంటే ఇక్కడ ఒక GWMCOలో ఒక పార్కు ఏర్పాటు చేశారండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆడిటోరియం ఉంటుందండి రైట్ సైడ్లో. చూడండి, ఆడిటోరియము ఇది చాలా బాగుంటుంది, ఐమాక్స్ రేంజ్లో ఉంటుంది. చూడండి, లోపల నేను కూర్చొని దిగిన ఫోటో, ఇది లోపల ఎట్లుంటుందో చూడండి. ఆడిటోరియం చాలా బాగుంటుంది. చూడండి లోపల ఎలా ఉంది, ఐమాక్స్ థియేటర్ లా ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్లో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్, అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో ఉమెన్స్ కాలేజీ ప్లస్ అకాడమిక్ బిల్డింగ్లో చాలా డిపార్ట్మెంట్, జర్నలిజము, మళ్ళా సైకాలజీ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో ఎస్డిఎల్సి ఉంటుందండి. అంటే డిస్టెన్స్కి సంబంధించిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడ నుంచే జరుగుతుంది. తర్వాత KUSL అండి. ఇక్కడ మనకు MBA ప్లస్ MCA ఉంటుంది ఈ కాలేజీలో, కాకతీయ యూనివర్సిటీ ఆఫ్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి మళ్ళీ రిటర్న్ వచ్చాను. చూడండి, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గరికి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకుంటే మనకు ఎదురు కనిపించేది ఎగ్జామినేషన్ బ్రాంచ్ అండి.
ఇది మొత్తం ఎగ్జామినేషన్ బ్రాంచ్. మనకు యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ ఇక్కడ నుంచే, కరెక్షన్స్ ఇట్లా అన్నీ ఇటు నుంచి జరుగుతాయి. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ అండ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ రెండు ఉంటాయండి ఒకే బిల్డింగ్లో. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. ఇది ఎకనామిక్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో హ్యుమానిటీస్ బిల్డింగ్, మానవీయ భవనం అని, మానవీయ శాస్త్ర భవనం అని ఉంటుంది. ఇలా 6 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. హిస్టరీ అండ్ టూరిజం, ఎంహెచ్ఆర్ఎం అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్ అండ్ తెలుగు, ఈ 6 డిపార్ట్మెంట్లు ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో కే హబ్ అండి, రీసెంట్గా కట్టారు, ఒక 1 ఇయర్ అవుతుంది. రైట్ సైడ్లో పివి నరసింహారావు నాలెడ్జ్ సెంటర్ అండి. చూడండి కే హబ్, ఇగో చూడండి కనిపిస్తుందా పైన కే హబ్. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి సెకండ్ గేట్ అండి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ గేట్ టు సెకండ్ గేట్ అన్ని డిపార్ట్మెంట్లు చూసారు కదా. ఇంకొన్ని లెఫ్ట్ సైడ్లో ఉంటాయి చూడండి, చూపిస్తాను. ఇది కన్వీనర్ టీఎస్ ఐసెట్ 2024 అండి. ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే ఎంబీఏ, ఎంకామ్ ఈ రెండు ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో ఉంటాయండి. ఈ పెద్ద డిపార్ట్మెంట్ ప్లస్ ఇక్కడ నుంచే ఐసెట్ని కన్వీనర్ ఇక్కడనే ఉంటారు. ఇక్కడ నుంచే కండక్ట్ చేస్తారు మొత్తం ఐసెట్కి సంబంధించినవి. కొంచెం ముందుకు వెళ్తే ఇదే రూట్లో లెఫ్ట్ సైడ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. చూడండి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషను. ఓకే, ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. ఓకే అండి, బాయ్. మరొక వీడియో మీకు అందిస్తాను కామన్ మెస్ గురించి, మీరు కామెంట్లో తెలియజేయండి.